అండి, వెల్కమ్ టు మామ్ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల పన్నీర్ టేస్ట్ అనేది ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5-6 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి. ఈ విధంగా పన్నీర్ కొంచెం కలర్ మారాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరీ ఓవర్గా కుక్ చేసుకోకండి. ఓవర్గా కుక్ చేస్తే పన్నీర్ గట్టిపడతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన 2 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ లైట్గా వేగితే సరిపోతుందండి. ఆనియన్స్ వేగాక ఒక 2-3 కరివేపాకు రెమ్మలు, 5-6 కాజులు వేసుకోండి. కాజులు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఒక 2 బిగ్ సైజ్ టమాటా ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోండి. రెండు 3 నిమిషాలు వేగాక టమాటాలు అనేవి చూసారా సాఫ్ట్గా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఒకవేళ మీకు బటర్ ఇష్టం లేకపోతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. బటర్ వేగాక 1 టేబుల్ స్పూన్ సాజీరా, అలాగే మనం మిక్సీ పట్టుకున్న స్పూన్ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ వేగాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడిన ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 2-3 నిమిషాలు మగ్గించుకోండి.
ఇలా మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా మరో 2-3 నిమిషాలు వేగించుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఈ పన్నీర్ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.